హాయ్ అండి. ఈరోజు స్పెషల్ అత్తేసరు అన్నం. అత్తేసరు అన్నం తెలుసా మీకు? మీరు మీ సైడ్ ఏమంటారో చెప్పండి. ఇది మా నాన్నమ్మ రెసిపీ. ఆవిడ నాకు నేర్పించారు ఎలాగా. ఒక కప్ పెసరపప్పు తీసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. బియ్యం కూడా వేసి రోస్ట్ చేస్తుంది ఏంటనుకుంటారా? అలా అనుకోకండి. నేను ఆల్రెడీ స్టవ్ ఆపేసాను. పప్పు కలర్ మారిపోద్దేమో అని గబగబా ఒక గ్లాస్ రైస్ వేసేసాను. ఆ రైస్ మావి స్టీమ్డ్ రైస్ అండి. అందుకే కొంచెం డార్క్ రంగులో ఉన్నాయి, తెల్లగా లేకుండా. శుభ్రంగా కడిగేసుకుని రెండింటిని ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి ఉడికించే ముందు. ఇక్కడ 5 కప్పుల వాటర్ పోసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకుని మీ టేస్ట్ తగ్గట్టు స్లో మంట మీద మూత పెట్టేసుకుంటే చక్కగా ఉడికిపోతుంది. అత్తేసరి అన్నం రెడీ. పశ్చిమ గోదావరిలో అమ్మమ్మ వాళ్ళ సైడ్ అయితే పచ్చిపులుసు చేసుకుని తింటారండి. ఇందులో మాకైతే మా నాన్నమ్మ నెయ్యి బెల్లమే నేర్పించారు. అందుకే మాకు ఇలా అలవాటు, చాలా బాగుంటుంది.